అమరావతి అనే పదానికి లింక్ చేసి ఒక టీవీ ఛానల్ డిబేట్లో కృష్ణంరాజు అనే ఒక జర్నలిస్టు ఒక కమెంట్ చేశారు అని తప్పుడు వ్యాఖ్య మనం ఖండిస్తాం, ఖండించబోతాం. ఎప్పుడు మనం అలాంటి మనం మన మన పరిధి ఎప్పుడు మనం బయటకు పోకూడదు. ఎప్పుడు మనం జనరలైజ్ చేసి మాట్లాడకూడదు. తప్పు, క్షమాపణలు చెప్పారు. కానీ చట్ట ప్రకారం చర్యలట డిబేట్ కండక్ట్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా అరెస్ట్ చేశారు. కానివ్వండి. అయితే ఇక్కడ అమరావతి చుట్టూ ఒక వ్యాఖ్య చేస్తే ముఖ్యమంత్రి దగ్గర నుంచి అంతకు ముందు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి దగ్గర నుంచి అందరూ కూడా వచ్చి లైన్లోకి వచ్చి స్పందించేశారు. చాలా మంచి పాఠం, చాలా మంచి దారి. ఎందుకంటే ఒక రాయలసీమ పౌరుడిగా, ఒక మారుమూల రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా సినిమాల దగ్గర నుంచి మొదలు పెడితే చెత్త రాజకీయ వ్యక్తుల నాయకుల వరకు నోటికి ఏది వస్తే అది రాయలసీమ గూండాలు, రాయలసీమ రౌడీలు, రాయలసీమ వాళ్ళు కూలికోర్లు పిచ్చిగా మాట్లాడినారు కదా. వీళ్ళకు టైం వస్తుంది కదా, వీళ్ళకు టైం రావాలి కదా. మొత్తం రాయలసీమను కూలికోర్లు అన్నారు, ఫ్యాక్షనిస్టులు అన్నారు, హంతకులు అన్నారు, రౌడీలు అన్నారు, రాయలసీమ సంస్కృతి అన్నారు. రాయలసీమ సంస్కృతిని డైరెక్ట్ కమెంట్ చేశారు. కూలీలు చేసుకునే వాళ్ళ దగ్గర ఎయిర్పోర్ట్లు ఎందుకన్నారు, నీ రాయలసీమ రౌడీలను ఇక్కడికి పంపించారన్నారు. అవునా? ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోసారి మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు అమరావతి అని చెప్పి దాని మీద వీళ్ళ మీద ఏ సెక్షన్లు అయితే పెట్టాయి అదే సెక్షన్ల కింద అప్పుడు రాయలసీమను జనరలైజ్ చేసి మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అమరావతి చుట్టూ వస్తేనే అందరూ ఎగబడి అని చెప్పి కేసులు పెడుతున్నారు. పోనీయండి. ఇప్పుడు నెక్స్ట్ రాయలసీమ వస్తే దారి చూపారు. రాయలసీమ సమాజం నుంచి కూడా కేసులు పెడతారు. రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్లా, గుండాల, రౌడీల, సినిమాలు తీసిన వాళ్ళని కానీ వదిలిపెట్టకూడదు. ఎందుకు వదిలిపెడతారు? ఏం ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని ప్రాంతాలకు ఏమి సపరేట్ చట్టాలు, సపరేట్ రాజ్యాంగాలు లేవు కదా. అధికారంలో ఉండొచ్చు, వ్యవస్థలు అధికారంలో ఉన్న చేతిలో ఉండొచ్చు. ఆ స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు కోట్లు వేసుకొని సాయంత్రం అయితే నోటికి ఏదైతే పిచ్చిగా మాట్లాడి నోరు పడేసుకుని ఒక కంపు బ్యాచ్ ఒకటి పై చేయి సాధించవచ్చు. అవేమీ శాశ్వతం కాదు కదా. ప్రతి ఒక్కటి నోట్ చేసుకునే టైం వస్తుంది కదా. ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పే టైం వస్తుంది కదా. ఎన్ని మాటలు అన్నారు రాయలసీమ మీద? రాయలసీమను జనరలైజ్ చేసి ఎన్నన్నారు జనరలైజ్ చేసి? అమరావతిని అంటే ఒక న్యాయం, రాయలసీమని అంటే మరో న్యాయమా? రాయలసీమ అంతా వెనకబడి ఉందేమో. ఆత్మగౌరవంలో అయితే వెనకబడి ఉండదు కదా సమాజం. ఒకరి దగ్గర రాయలసీమ ఆత్మగౌరవం నేర్చుకునే పరిస్థితి ఎప్పటికీ రాబోదు. ఎన్ని అన్నారు అని గుర్తుపెట్టుకోవాలి.